హలో హలో మాలతి, మంచిగా నేను మంచిగానే ఉన్నా బిడ్డ. అవును, పిల్లగాళ్ళకు సెలవులు ఇచ్చినట్టు కదా, నా లోను పిల్లలు తీసుకొని రా ముందు కానీ కదా. నాకు కూడా రావాలని ఉన్నది కానీ నీ అల్లుడు పంపించడమ్మా. సరేతి, మీ నాన్నని పంపిస్తా, పిల్లలైనా పంపి. సరే అమ్మా. ఇంట్లో కరెంట్ లేదా? అవు కానీ కరెంటు పోయింది. మీరు ఆ చెట్టు కింద కూర్చోరు, నేను చాయ్ తీసుకొస్తా. అయ్యో, పిల్లల గురించి మర్చిపోయినా, మంచిగా వేరుకోలేదు. అమ్మకు ఫోన్ చేశాను. హలో హలో బిడ్డ, అమ్మా, పిల్లలు ఇట్లా మంచి వచ్చిరానే. మంచిగా వచ్చింది. నువ్వు కూడా మీ నాన్నతో పాటు అత్తే అయిపోను కదా. నేను అద్దును కానీ మీ అల్లుడు పంపించడమ్మా. ఆయన పంపితే ఖచ్చితంగా వస్తానే. సరే సరే, మీ ఆయన పంపించినప్పుడే రా. ఆయన ఎప్పుడు పంపిస్తాడో నువ్వు ఎప్పుడు వస్తావో. సరే అమ్మా, నువ్వైతే పిల్లల్ని నేను వచ్చేదాకానైతే మంచిగా ఉంచుకోయే. అయ్యో, నాకు తెలియదా అని పిల్లల్ని ఎట్లా పెంచుడో చెప్పినవుతి. సరే బిడ్డ. ఇంట్లో కరెంట్ లేదు, ఫోన్లో చూద్దాం. తాత మంచి పాటలు పెట్టు, డాన్స్ చేద్దాం. ఓకే. ఏం చేస్తున్నారు వీళ్ళు? ఏమో సప్లైన్ పడుతుంది. అబ్బో, డాన్స్ చేస్తున్నారా వీళ్ళు? ఏందయ్యా ఆ చిన్న పిల్లలతో డాన్స్ చేస్తున్నావు? ఏ కాలేజ్ పట్టుకుందంటే అమ్మ అయ్యా అంటావు మళ్ళీ. అంటే నీలక నేను ముసలు నానే. అంటే నేను ముసల్దాన్నా? అవును. నేను ముసల్దాన్నా అంటావా? అరే నువ్వు ముసల్దాన్ని కాకపోతే పడతానైతే పిల్లలతో డ్యాన్స్ చేయి. నేనా డాన్సా? ఏస్తా, నాకేమన్నా భయమా? చేసే కదా ఇక చాలా ఆపుర్రి. వంట చేసినా స్నానం చేసి అన్నం తిందు రారి. చిట్టి తల్లి, రోజు స్కూల్కి మంచిగా పోతున్నావా?
అమ్మని సతాయించట్లే కదా. నిన్ను స్కూల్కి ఎవరు రెడీ చేస్తారు? మమ్మీ. అవునా? టిఫిన్ ఎవరు తినిపిస్తారు? మమ్మీ. మమ్మీయే తినిపిస్తారా? నీకు అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా? మమ్మీ. మమ్మీ అంటే ఇష్టమా? మరి నాన్న గుడ్డ అమ్మ గుడ్డ? మరి నాన్న బ్యాడ్. ఎందుకంటే రోజు మా డాడీ తాగొచ్చి మా మమ్మీని కొడతాడు. నువ్వు చెప్పింది నిజమా బిడ్డ? ఏమయ్యా నిన్నే ఇది విన్నావా? ఏమైంది? మన బిడ్డను అల్లుడు రోజు తాగొచ్చి కొడుతున్నాడంట. ఇప్పుడే ఇది చెప్తాంది. దానికి ఎన్నడూ ఫోన్ చేసినా ఎప్పుడు పోయి అడిగినా కూడా నేను మంచిగానే ఉన్నా అమ్మ అంటుంది. కానీ ఇది చెప్తాంటే తెలుస్తుంది దాన్ని రాత్రి రప్పాలు పెడుతున్నాడట. అవునా? అవును. ఒకసారి ఏమైందో తెలుసా? ఏయ్ మాలతి, ఏయ్ మీ అమ్మ ఏం చేస్తా లోపల? వచ్చాయి వింటే చెవులు వినిపిస్తలేవానే? ఇక్కడ వచ్చి ఉన్నటువంటి పిక్చర్ రానే. ఏంటండి? పోయి పైసలు తీసుకురా. నా కాడ పైసలు ఎక్కడ ఉన్నాయి? నువ్వు ఎక్కడికి వెళ్ళాలని తీసుకురా. పోయి పైసలు తీసుకురా ముందు. తాగి తాగి పైసలు కూడా చెప్తాను. నేను పైసలు ఇయ్యా. నేను తాగుతా తన్నలాని అడుగుతా. అడగడానికి నువ్వే మరి. ముందు పోయి పైసలు తీసుకురా. పోతున్నావు కదా రోజు, నెలకు ఒక్కసారి పోయి మీ అయ్య దగ్గర పైసలు తెచ్చుకుంటున్నావా? ఆ పైసలు పట్టుకురాపో. నా అబ్బాయి లేదు, ఇయ్యాల్సిన పైసలన్నీ ఇచ్చేసిరు. వాళ్ళు ఇంకా మీకేం బాకీ లేరు. ఏయ్ మర్యాద అడుగుతున్నా. ఇప్పుడు నువ్వు పైసలు తెలియదనుకో నీ ఈ పద్ధతి అడుగుతా చెప్తున్నా. నా ఈ పలవన్న మంచిదే, నన్ను చంపిన మంచిదే. నేను ఒక్క రూపాయి కూడా ఇయ్యా. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏంటి పైసలు ఇవ్వవా? ఏం చేసుకుంటావే? మీ అయ్య తప్ప ఇట్లా పైసలు ఏం చేసుకుంటావే? నువ్వు ఒక్కదానివే కదా బిడ్డవి. ఆయన తీయాలి నీకు పైసలు. పైసలు లేపో, చెప్పు పైసలు లేపో. నడు పైసలు లేవా? ఏయ్ చదువుగా. అది నేను అడిగినప్పుడు పైసలు ఇవ్వలేదనుకో. అయ్యో 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 నా బిడ్డ. అయ్యో తల్లి, నిన్ను చక్కనోడికి ఇచ్చిన అనుకున్నాం కదనే. అయ్యో నిన్ను రాత్రి రంపాలు పెడుతున్నాడు కదే. ఒక్కనాడు కూడా చెప్పబోతుంది. అయ్యో బిడ్డ. తాత, అమ్మమ్మ, నీకు ఇంకొక ముచ్చట చెప్పాలా? ఏంది బిడ్డ? మరి అది ఎవరికి చెప్పదు మరి. అన్న, మన డాడీ తాగొస్తాడు. మళ్ళీ అమ్మని కొడుతుంది కావచ్చు. ఏంట్రా చదువుకుంటున్నావా? మనకి ఎందుకు ఆయన చదువులు? చక్కగా పని చేసుకోరా. నాకు రోజు క్వార్టర్ కొని మంచిగా తాగి తిరుగుతా.
అదే కానీ నీ అబ్బాయి చేస్తాను చెప్పురా చెయ్యి ఏడున్నావే పైసలు పైసలు చెప్పు ఇంట్లో పైసలు లేవు. ఏయ్ అట్టిగా నాతో తనుండి నాకు చెప్పింది పోయి పైసలు చెప్పు లేదనుకో తెలుసుగా నా గురించి పొట్టు పొట్టు కొడితే చెప్తున్నాయి అదైతే వదిలిపెట్ట నేను కొట్టిన మనుషులే. ఇంట్లో పైసలు లేవు. అయ్యో 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 ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నట్టు నచ్చదని తెలుసు కానీ పో పైసలు చెప్పు పో చెప్తే అదే పైసలు పైసలు చెప్పు పైసలు చెప్పు పోయి పైసలు చెప్పు పైసలు లేవు. నేను ఇయ్యా. పైసలు చెప్పా ఈ బంగారం తీసుకో ఇంట్లో పైసలు అన్నాడు చేసినావు. ఇప్పుడు నీ చూపు నాకు బంగారం లేవట్టదా? అయ్యో దేవుడా, చూసుకుంటుంటే ఈ ఇంటి కూడా అమ్మేటట్టున్నాడు. నా పోరాల పరిస్థితి. అయ్యో రోజుకి సైకిల్ తయారైతాం మేమ్రా. ఏంది రానా నోటికి ఎంత దండ మాట్లాడుతున్నాడు నిన్ను అయ్యో అయ్యో నా బిడ్డ ఎన్ని కష్టాలు పడుతున్నావే అక్కడ. అయ్యో నా బిడ్డ. అయ్యో ఎంతో మంచోడికి ఇచ్చిన అనుకున్నావే అన్ని కష్టాలు పడుతున్నావు బిడ్డ అక్కడ. ఈ పిల్లలు చెప్పకపోతే మాకు తెలిసేదే కాదు. నువ్వు చెప్పి వచ్చినా కూడా మాకు తెలిసేది కాదు బిడ్డ. అయ్యో పెట్టి నిండి పరువు పోకూడదని కడుపులోనే పెట్టుకుంటున్నావా బిడ్డ. అయ్యో అయ్యో నా తల్లి. ఏమయ్యా ఏం చూస్తున్నాడు కూర్చొని బిడ్డని కష్టాలు పడుతుంటే? పోయి అడుగుదాంపా నడు. ఇప్పుడు పోతే ఉంటాడో ఉండడో బిడ్డకైతే ఫోన్ చేయి అల్లుంటే పుండు అని. ఫోన్ చేస్తా. బిడ్డ రేపు మేము మీ ఇంటికి వస్తున్నాం. అల్లుడిని ఇంటికాడే ఉండమని చెప్పు. రేపు వస్తారా? అల్లు నెట్టుకోనిక. సరే అమ్మా. బావా 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 మా ఊరు రేపు వస్తారట. ఎటు పోకని చెప్పారు. రేపు ఎటు పోకు. సరే సరే ఎటు పోను ఎటు పోనంటుంది. సరే అమ్మా ఎటు పోతాను. ఏమయ్యా అక్కడ ఏం చెప్తున్నావు?
ఏమయ్యా వాళ్ళ అయ్యకు ఒకసారి ఫోన్ చేయి, ఎక్కడున్నాడు అమ్మని చెప్పు. అత్తమ్మ మామయ్య ఇప్పుడేనా రావడం? రండి రండి లోపల రండి. అదేంటి అల్లుడు, మా అమ్మాయి ఉండగా నువ్వు ఊడుస్తున్నావు? ఏం చెప్పమంటావు అత్తమ్మ, 4 రోజుల నుంచి దానికి జ్వరం వచ్చింది. ఇక ఇంట్లో పని, బోలు దమ్ముడు, ఇల్లు ఉడుచుడు అన్నీ నేనే చేస్తున్నా. ఇక నేను చూసుకోకపోతే ఇంకెవరు చూసుకుంటారు చెప్పుర్రి. మాలతి, మాలతి, అమ్మా నాన్న ఇంట్లో రాదు. ఎక్కడికి వచ్చేది? రేపు నచ్చినా కూడా ఇంతేనా? ఇప్పుడు ఏమైందమ్మా? ఏమైందా? నేను ఎప్పుడు ఫోన్ చేసినా అమ్మా నేను మంచిగానే ఉన్నా, నా గురించి అన్ని పడకని చెప్తుంటివి. రోజు మీ ఆయన తాగొచ్చి నిన్ను కొడుతున్నాడని ఎన్నడన్నా చెప్పినవానే? ఏమయ్యా, అసలు నువ్వు మనిషివా పశువా? కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? రోజు నా బిడ్డను ఎందుకు కొడుతున్నావు? అయ్యో నేను ఎప్పుడు కొట్టలేదు అత్తమ్మ. అబ్బా నువ్వు రోజు మమ్మీని కొడతలేమా? నువ్వు రోజు కొడుతుంటే మమ్మీ ఏడతలేదా, మేము కూర్చోలేమా? చెప్తలేందే నా బిడ్డ ఏం తప్పు చేసింది, ఎందుకు కొడతాను? ఏమయ్యా, వీళ్ళ అయ్యా ఫోన్ చెప్తావు కదా, ఏడి ఇంకా రాలేదే? ఆ పెద్ద మనిషి మాటలు పట్టుకొని ఇంత బుద్ధిమంతుడికి మన బిడ్డనిచ్చి పెళ్లి చేస్తుంది. అయినా ఈయనోలంగా వాళ్ళ అయ్యోలంగా. కాదమ్మా, నీ లంగం కాదు. ఈ నా కొడుకే నన్ను ఇలా లంగం చేసాడు. అరే నా కొడుకు బుద్ధిమంతుడు, నీ బిడ్డని ఇది మంచి కుట్టమని చెప్పిన పెళ్లి చేసింది, ఇక్కడ పిల్లలేదు, మళ్ళీ ఎవరు లంగం వచ్చి కొడతానురా? నువ్వెందుకు లంగం పెట్టాను, నన్ను లంగం చేస్తాను. అబ్బో వచ్చినవా? నా కుటుంబం మంచి కుటుంబం, పరుగుడల్ల కుటుంబం, తాగుడు అలవాట్లేదు, తిరుగుడు అలవాట్లేదు, ఆడిన మాట తప్ప అబద్ధం ఆడు అసలే రాదంటే కదా. ఇప్పుడు ఏమైంది చెప్పు. నాకు ఉన్నది ఒక్కగానొక్క బిడ్డ, దాన్ని కాలు కింద పెట్టకుండా కావురంగా సాదుకున్నా. దాన్ని ఏనాడు పల్లెత్తు మాట మాట్లాడలే, చెయ్యెత్తి ఒక్క చెట్టు దెబ్బ కూడా కొట్టలే. కసుంటి నా బిడ్డను నీ కొడుకు రోజు తాగొచ్చి ఎట్లా కొడతాడు చెప్పు, ఎంత కొడతాడు చెప్పు. నీ కొడుకు చేతులు చెట్టు పుట్ట. అయితే గారి బిడ్డ నీకు ఇప్పుడు ఫోన్ చేస్తే మంచిగానే ఉంటారా అంటే కదా? మంచిగా ఎక్కడి మంచిగా రోజు తాగొచ్చి పొట్టు పొట్టు కొడుతుండట, పైసలు ఇవ్వకపోతే ఇంకా కొడుతుండట, కొన్న మెల్లో గొలుసు కూడా అమ్ముకొని తాగిండట. అసలు వీడు మనిషేనా? మనిషి పుట్టు పుట్టిండా, గాలి పుట్టు పుట్టిండా? గన్ని మాటలు పడబడుతుంది కదరా. మొన్న చెల్లెను బాగా ఒక్కసారి కొట్టినాక ఏమన్నారో పోయి నా రక్తం మరుగుతుంది, మళ్ళోసారి చెల్లెను కొట్టినామనుకో నా సంగతిని చూపెడతా అంటు కదరా. ఇలా వాళ్ళ రక్తం మరుగుతలేదా వాళ్ళ బిడ్డను కొడితే? అరే నువ్వు ఎట్లా మనిషిరా నాకు అర్థం కాదు. అది పాపం ఎంత కొట్టినా ఎంత తిట్టినా కూడా మంచిది కాబట్టి, మన కుటుంబం బదారణ పడదు కాబట్టి నువ్వు ఇయ్యాలో మారుతా వచ్చి ఎదురు చూస్తాను రాదు. నీకు రోగం వచ్చి నొప్పచ్చు మంచాలు పడితే నేను నిర్ధారించుకుంటే రాది. అరే వాళ్ళు మంచోళ్ళు కాబట్టి మళ్ళీ 10 మంది పంచాయతీకో పోలీసులు పిలవలేదురా. వాళ్ళు మన అందరి కలిసి అక్కడికి పిలుస్తామన్న పరిస్థితి ఏందిరా? ఓ పెద్ద మనిషి, ఇప్పటికీ లేట్ అయింది ఏం లేదు. మీ అందరిని 10 మందిని పిలిచి పంచాయతీ పెట్టించుడే. మేము పోయి మీ మీద కేసు పెట్టుడే, మీ అందరిని జైలు పంపించి చిప్ప కొడుకు తెప్పించుడే. అవ్వా నేను చేసిన తప్పేం లేదు. వీడు నా కడుపులో చెడగొట్టాడు. వీడు నువ్వు నిజానికి కేసు పెట్టు, వీరికి రోగం పడలేకి అప్పుడు చేసేస్తుంది. పెళ్ళమంటే ఎట్లా జరపాలి ఏం కథ లేదు. చీ దరిద్రుడా. అవ్వా నేను కూడా వీడి పెళ్ళాలు కొడతాడని నేను సాక్ష్యం చెప్తా.
తప్పైంది బిడ్డ. మీరు కూడా సాక్ష్యం చెప్తారా బిడ్డ? చిన్న బతుకు లేడా ఇన్ని రోజులు లంగ దోస్తాన బట్టి నేనే సుఖపడుతున్నా, నేనే ఎంజాయ్ చేస్తున్నా అనుకున్నా. కానీ నేను కన్న పిల్లలను, నన్ను కన్న తల్లిదండ్రులను, నాకు పిల్లనిచ్చిన అత్తమామలను, నన్ను నమ్ముకొని వచ్చిందని ఇంత బాధ పెడుతున్నా అని అస్సలు అనుకోలేదు. నన్ను క్షమించు, నా మీద ఒట్టు, మీ మీద ఒట్టు, నేను ఇంకెప్పుడు దాగా. నాన్న నన్ను క్షమించినాను. నన్ను కన్నందుకు నీకు మంచి పేరు లేకపోయినా ఇట్లాంటి చెడ్డ పేరు తీసుకొచ్చినందుకు నన్ను క్షమించినాను. తప్పైంది నాన్న. అత్తమ్మ, మామయ్య, మీరు ఎంతో ప్రేమ పెంచుకున్న మీ బిడ్డని కొట్టున్నా తప్పే. మీ ఆవేశాన్ని నేను అర్థం చేసుకోగలుగుతా. నన్ను క్షమించండి మామయ్య. మాలతి, తప్పైంది. నేను ఇంకెప్పుడు కొట్టాను, నా మీద ఒట్టే. నిన్ను మంచిగా చూసుకుంటాను. నన్ను క్షమించండి.